కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని నెహ్రూ నగర్ లో మంగళవారం ఉదయం పోలీసులు విస్తృతంగా కార్డన్ సెర్చ్ చేశారు. ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. కార్డన్ సెర్చ్ లో ధృవీకరణ పత్రాలు సక్రమంగా లేని 40 వాహనాలు సీజ్ చేశామని చెప్పారు. స్థానికులతో కలిసి గంజాయి రహిత సమాజ స్థాపన కోసం ప్రతిజ్ఞ చేయించారు. సిఐలు వీరయ్య, ప్రసాద్ వారి సిబ్బంది పాల్గొన్నారు. నేను సంకల్పం కార్యక్రమం ద్వారా డ్రగ్స్ లేని సమాజానికి దారి చూపుతానని ప్రమాణం చేయుచున్నాను. నేను డ్రగ్స్ లేని జీవితాన్ని గడుపుతాను. డ్రగ్స్ అనేది ప్రతి ఒక్కరు ఎందుకు గట్టిగా చెప్తున్నాము, నిర్మూలించాల్సిన బాధ్యత మందనంగా ఉంది. కాబట్టి అందుకే నేను గట్టిగా చెప్తున్నాను. మీరు గంజా ఇన్ఫర్మేషన్ మీకు ఎవరికైనా తెలిసినా సార్ చెప్పినట్టు ఫోన్ చేయొచ్చు. అదేవిధంగా మీ ఏరియాలో ఎవరైనా తాగి గొడవ చేసినా చేయొచ్చు. ఇది నియరెస్ట్గా రైల్వే స్టేషన్ ఉంది కాబట్టి రైల్వే స్టేషన్లో కూడా ఎక్కువగా తాగుతున్నది మాకు సమాచారాలు సార్ కూడా చెప్తున్నారు. కాబట్టి మనము ఈ గంజాయిని నిర్మూలించకపోతే మన పిల్లల భవిష్యత్తు అంతా నాశనం. గ్రామాల్లో ఇంతమంది సిటీస్లో ఉంది, ఇప్పుడు చిన్న చిన్న పల్లెటూర్లు కూడా గంజాయిలని బాగా పాల్గొంటుంది. ఒక మనిషికి ఒక కుర్రోడికి అలవాటు చేస్తే వాడు ఆ ప్రాంతం చూసి ఒక 10 మందికి అలవాటు.